ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు సిలువలో తన శరీరములో మన శిక్షను అనుభవించాడు కాబట్టి మనము ఆయన నీతిని తీసుకోగలిగాము. అందుకే రాయబడింది, యేసు ప్రభు శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత మనము పరిశుద్ధపరచబడ్డాము అని. ఇది దేవుని చిత్తము అని. ఈ చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను అని యేసు చెప్తున్నాడు. మన పాపములను ఇంకా ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడని మనకు మాటిస్తున్నాడు. ఎందుకని? దేవుడు ఎందుకు మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు? దేవుడు పరిశుద్ధుడు కదా, దేవుడు పాపాన్ని శిక్షించాలి కదా. మరి న్యాయం తీర్చే దేవుడు ప్రతి పాపాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి ప్రతిదీ లెక్క పెట్టి పాపిని శిక్షించాలి కదా. కానీ నిజానికి మనల్ని ప్రేమించే దేవునికి మనల్ని శిక్షించడమే ఇష్టం లేదు. అంటే దేవుని న్యాయము పాపం చేసిన మనకి శిక్షించాలి అంటుంటే, దేవుని ప్రేమ మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించాలి అంటుంది. అందుకే యేసు ముందుకు వచ్చాడు. అందుకే యేసు ఈ లోకంలో పుట్టాడు. మన పాపాన్ని, మన శిక్షని తాను భరించి తన నీతిని మనకివ్వటానికి. కానీ మధ్యలో మనం లబ్ధిదారులమయ్యాం. అంటే ఇది దేవుని న్యాయానికి, దేవుని ప్రేమకు మధ్య. అంటే మనల్ని శిక్షించాలి, మన పాపానికై మనల్ని శిక్షించాలి అన్న దేవుని న్యాయానికి, లేదు మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించాలి అన్న దేవుని ప్రేమకు మధ్య జరిగిన ఒప్పందంలో మనము లబ్ధిదారులమయ్యాం.